హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు సెప్టెంబర్ మాసంలో 18వ తేదీన మీకు ఈ చెట్టు దగ్గర 500 కోట్ల రూపాయల ఖజానా లభించబోతుంది. అపార ధనవంతులు కాబోతున్నారు. లక్ష్మీదేవి మిమ్మల్ని ఈ విధంగా అనుగ్రహించబోతుంది. ఖచ్చితంగా తులారాశి వారి జాతకులకు ఈ యొక్క గ్రహణము పౌర్ణమి తిథి నాడు ఇలా జరగక మానదు. అపార ధనవంతులు కాబోతున్నారు. కావున మీరు ఏ పరిహారాలు చేయాలో, ఏ దేవత ఆరాధన పాటించాలో, ఏ చెట్టు దగ్గర ఏ చిన్న పరిహారాన్ని పాటించడం రీత్యా ఇటువంటి ఉత్తమ స్థితిగతులు తులారాశి జాతకులకు సంప్రాప్తించబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మీరు సమస్యలతో సతమతమవుతున్నారా? సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు. జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, వ్యవసాయ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో పూజలు చేయబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక ఆలస్యమే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. ఈ రాశి జాతకుల యొక్క మనస్తత్వాన్ని చూస్తే గనక తులారాశి వారికి తెలివితేటలు అధికము. బంధాలకు, అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఎవరైనా చిన్న సాయం చేస్తే జీవితాంతం వారు ఆ సహాయాన్ని మరచిపోరు. కృతజ్ఞతా భావం ఎక్కువ. అలాగే కార్యదీక్ష దక్షత కూడా ఎక్కువ. సమన్వయంతో, సహనంతో, ఓపికతో శుభ ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ మాసంలో 18వ తేదీన వీరి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. వీరి యొక్క జాతకం చూస్తే గనక వీరి యొక్క జీవితంలో కొంతమంది మనుషుల వల్ల వీరు మోసపోయే సందర్భాలు ఉన్నాయి. జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా మీ జీవితంలో దగ్గర బంధువులు కావచ్చు, దూరపు చుట్టాలు కావచ్చు, వారి వల్ల అయితే ఎక్కువగా తరచుగా మీరు మోసపోయే ప్రమాదాలు అయితే కనిపిస్తున్నాయి. కావున ఇక నుంచి అయినా జాగ్రత్త. కొంతమందికి ఇదివరకే జరిగి ఉండవచ్చు, మరి కొంతమందికి ఇక మీదట జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మీ జాతక రీత్యా మీ జీవితంలో ఇటువంటి పరిస్థితులు అనేవి ఏవో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గర బంధువులు కావచ్చు, దూరపు చుట్టాలు కావచ్చు, మీ ముందు చాలా బాగా మాట్లాడతారు, కానీ మీ వెనకాల మీ గురించి చెడుని ప్రచారం చేస్తుంటారు. ఈ విధంగా మీరు చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశం ఉంది. వారి వల్లే ఈ విధంగా జరుగుతుంది. అంటే మనకు ఎంత ముఖ్యమైన మనుషులైనా కావచ్చు, బంధువులు, స్నేహితులు ఎవరైనా కావచ్చు, వారితో మాత్రమే మనం స్నేహం కానీ మన బంధుత్వం గాని కలుపుకోవడం ఉత్తమం. మన యొక్క చెడును కోరుకునే వ్యక్తులను ఎంత దూరం పెడితే అంత ఉత్తమం. లేకపోతే భవిష్యత్తులో వారి మూలంగా మనకు అనేక రకాల ప్రమాదాలు జరుగుతాయి. మీతో మంచిగా ఉండే ప్రతి ఒక్కరిని అనుమానించాల్సిన అవసరం లేదండి. అంటే వారి యొక్క మాట తీరు, పద్ధతి, ప్రవర్తన ఏదో ఒక సందర్భంలో మీ యొక్క చెడుని కోరుకుంటున్నారా, మంచిని కోరుకుంటున్నారా అని ఖచ్చితంగా మీకు కన్వే అవుతుంది. అటువంటి సందర్భాలు మీ యొక్క జీవితంలో జరిగితే గనక వారితో అప్రమత్తంగా ఉండడమే ముఖ్యంగా మీ యొక్క పర్సనల్ లైఫ్ కి సంబంధించి, కుటుంబ వ్యవహారాలకు సంబంధించి, ఆర్థిక వ్యవహారాల రీత్యా ఎంత తక్కువగా చెబితే వారితో అంత ఉత్తమం. లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలు మీకు మీరుగా తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఈ విషయంలో తులారాశి జాతకులు ఇకనైనా జాగ్రత్త వహించండి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయి. అదే విధంగా వీరి జీవితంలో కూడా ఉంటాయి.
అంటే మీ యొక్క జీవితంలో ఎప్పుడూ సుఖాలుండవు, అలానే ఎప్పుడూ కష్టాలు ఉండవు. అంటే ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు అనేవి పగలు రాత్రి లాంటివి మీరు అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకుని సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా, ఆ భగవంతుణ్ణి విస్మరించకుండా ప్రార్థిస్తూ ఉండాలి. ఖచ్చితంగా మీ జీవితంలో ఇంకా ఎన్నో శుభ ఫలితాలు ఇవ్వడానికి ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అంతేకాని కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోయి భగవంతుణ్ణి నిందించడం లాంటి పనులు చెయ్యొద్దు. కష్టాలు కొన్ని రోజుల పాటు మాత్రమే ఉంటాయి. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మంచి రోజులు వస్తాయి అనే విషయాన్ని మీరు మనసులో ఉంచుకొని భగవంతుణ్ణి స్మరించడం, అలాగే మీ యొక్క కష్టాలు తీర్చమని వేడుకోవడం, భగవంతునికి దగ్గరగా ఉండడం ఉత్తమం. చాలా మంది వ్యక్తులను మనం చూస్తూనే ఉంటాము. అంటే వారికి కష్టాలు ఉన్న సమయంలోనే భగవంతుడు గుర్తుకు వస్తూ ఉంటాడు. సంతోషం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వారు ఆ యొక్క సమయాన్ని ఎంజాయ్ చేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తారు. కానీ భగవంతుని సన్నిధిలో కొద్ది సమయం కూడా గడపలేకపోతారు. అటువంటి వ్యక్తిత్వం మీకు ఉన్నట్లయితే గనక వెంటనే మార్చుకోండి. భగవంతుని అనుగ్రహం ఎప్పుడూ మీరు పొందుకోలేరు. మీరు ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నా భగవంతుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో విస్మరించొద్దు. ఈ పొరపాటు, ఈ తప్పు కనుక చేస్తే గనక భగవంతుడు మీపై అనుగ్రహానికి బదులుగా ఆగ్రహాన్ని చూపిస్తాడు. అయితే ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో 18వ తేదీన కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు మీ యొక్క జీవితంలో. అది ఆర్థిక పరమైన అంశాల గురించి కావచ్చు. ఒక గుడ్ న్యూస్ అయితే వినడం జరుగుతుంది. అంటే మీ యొక్క జీవితానికి సంబంధించి, భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆర్థిక పురోగతికి సంబంధించి తులారాశి జాతకులు ఒక గుడ్ న్యూస్ ని అయితే వినబోతూ ఉన్నారు. లేకపోతే డబ్బు అందుకోవడం కూడా కొంతమంది జాతకంలో కనిపిస్తూ ఉన్నది. ఈ విషయంలో మీరు చాలా ఆనందం పొందుకోబోతున్నారు. అయితే ఈ చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారం చేస్తే గనక మీకు కోట్ల ఖజానా అయితే మీకోసం ఎదురు చూస్తుందంటూ పండితులు తెలియజేస్తున్నారు. ఎందుకు అంటే గనక మీకు అదృష్టం ఇలా పట్టబోతుంది. ఈ యొక్క ఖజానాను లక్ష్మీదేవి సాక్షాత్తు స్వయంగా మీకు అందజేయబోతుంది. కాబట్టి బిల్వ వృక్షం దగ్గరకు వెళ్ళండి. ఈ చిన్న పని చెయ్యండి. బిల్వ వృక్షం అంటే పరమశివుడికి ఎంత ప్రీతికరమైందో ప్రతి ఒక్కరికి తెలుసును. బిల్వ పత్రాలతో అభిషేకం చేసినట్లయితే గనక ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకుంటారు. అయితే బిల్వ వృక్షం దగ్గరకు వెళ్లి చెంబుడు నీటిని పోసి ఆ చెట్టు మొదట్లో పోసి నమస్కారం చేసుకుని రండి. మీరు గుడిలో కావచ్చు, లేకపోతే మీ యొక్క ఇంట్లో కావచ్చు, శివలింగం ఉంటే ఆ లింగానికి అభిషేకం చేయండి. ఈ విధంగా పరమశివునికి బిల్వ పత్రాలతో తులారాశి జాతకులు అభిషేకం చేస్తే గనక ఖచ్చితంగా కోట్ల ఖజానాను పొందుతారు. ఆ ఖజానా మీకోసమే ఎదురు చూస్తుంది. లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా మీకు కలగబోతోంది. ఎందుకు అంటే గనక అభిషేకం చేసిన బిల్వ పత్రాలు అంటే పరమశివునికి ప్రీతికరమో. మహాశివరాత్రి పర్వదినం రోజున మీరు తెలిసైనా తెలియకైనా పొరపాటున అయినా సరే బిల్వ పత్రాలతో శివునికి అభిషేకం చేస్తే సకల శుభాలు పొందుకుంటారని మన పురాణాలు చెప్తున్నాయి. కావున మీరు శక్తికి తగ్గట్లుగా వీలైనంతలో దాన ధర్మాలు కూడా చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. మునుపెన్నడూ చూడనటువంటి అద్భుత విజయాలు పొందుకోవడం కోసం, ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి చాలా అంశాల్లో అనుకున్న ఫలితాల్లో పొందుకోవడం కోసం పరమశివుణ్ణి ఆరాధించడంతో పాటుగా ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. అనాథలకు, అభాగ్యులకు, ఆకలితో అలమటిస్తున్న వారికి, అనాథలకు మీరు చేసేటటువంటి దాన ధర్మాల్లో అపారమైన పుణ్య ఫలితాన్ని ఇస్తాయి. ఆర్థికంగా మీరు ఖచ్చితంగా మంచి పురోగతి సొంతం చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి అద్భుతాలు వస్తాయి. మీకు ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి. మిమ్మల్ని వెంటాడుతున్నటువంటి ఇబ్బందులకు పరిష్కార మార్గం లభిస్తుంది. మీ యొక్క జీవితంలో మీరు అద్భుతవంతమైన ఫలితాలు సొంతం చేసుకుంటారు. కాబట్టి ఈ రాశి జాతకులు ఈ చిన్న పని కూడాను ఈ రోజున సెప్టెంబర్ మాసంలో 18వ తేదీ పుణ్య తిథి. ఎందుకంటే పౌర్ణమి చంద్రగ్రహణం కలిసి వచ్చిన తిథి కావున ఖచ్చితంగా ఇలా చెయ్యండి. అద్భుతాలు జరుగుతాయి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.